ప్రియమైన బిడ్డలారా, ఆలోచించండి. అపరిమితమైన దేవుడు గుర్తించు, అనంత శక్తివంతుడుగానే గుర్తించు. ఆయన నిన్ను భూతత్వం పెట్టి లేనిదేదో ఊహించుకొని చూడమంటల్లా, ఇంత దేవుడిని ఇంత చేసి చూడమని చెప్పట్లా. అది లోకంలో ఎరగని అన్యులు చేస్తారు. అల్పమైన వాటిని గనులుగా ఎంచి వాళ్ళు ఓహో నాయన గందరగోళం చేసుకుంటారు. ఏం లేదు దానికి. కానీ మనం సేవిస్తున్నవాడు, ఉన్నవాడు, బలవంతుడు, నిజంగా సజీవుడైన వాడు, నిన్న నేడు నిరంతరం మొన్న ఎప్పటికీ మార్పు లేనివాడు, నిజముగా మనల్ని పాప శాప బంధకాల్లోంచి విమోచించిన వాడు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములని అరిషడ్వర్గాలను ఒరిజినల్గా జయించి గెలిచి నిలిచిన వాడు, మరణాన్ని కూడా గెలిచి తిరిగి సజీవుడ లేచిన వాడు యేసు. యేసు యేసు మిగిలిన వాళ్ళంతా బొట్టు పెట్టామంటే అర్థమైంది. మన ఇంటి ఏదైనా ఫోటో బొట్టు పెడితే అర్థమైంది ఏమండి? మన ఇంట్లో ఎవరి ఫోటోకైనా బొట్టు పెట్టామంటే అర్థమైంది. ఏమైనట్టు అయిపోయింది కదా. అది యేసుప్రభు ఫోటోకి ఎప్పుడన్నా బొట్టు పెట్టి చూసారు మీరు? బొట్టు పెట్టారు? బైబిల్లో ఉందా పెట్టమని? లేదు. ఎందుకు? ఎక్కడన్నా చూడు, ఆర్టీసీ బస్సులో చూడు, మిగిలిన వాటన్నిటికీ యేసు ప్రభుకు ఉంటుంది. ఎందుకు తెలుసా? ఆయన చనిపోలేదు, చనిపోయి తిరిగి లేచాడు. సజీవుడు, సజీవుడు. అందుకే ఆయన ఒక్కటే నీ పేరేందయ్య అంటే ఉన్నవాడు అని చెప్పాడు. ఉన్నవాడేందయ్యా? ఏమున్నవాడు? ఎల్లప్పుడూ ఉన్నవాడిని. ఉన్నవాడిని నేను లేదంటూ లేదు, లేని కాలమే లేదు. ఎల్లప్పుడూ ఉన్నవాడిని, జ్ఞానం ఉన్నవాడిని, ఐశ్వర్యం ఉన్నవాడిని, వ్యక్తిత్వం ఉన్నవాడిని, ప్రేమ ఉన్నవాడిని, బలం ఉన్నవాడిని. ఏం కావాలి నీకు? అన్నీ ఉన్నవాడిని. నిన్న ఉన్నవాడిని, నేడు ఉన్నవాడిని, రేపు ఉన్నవాడిని, ఎల్లప్పుడూ ఉన్నవాడిని. అన్నీ. ప్రాణం ఉన్నవాడిని, అనేక మందికి ప్రాణం ఇవ్వడానికి ప్రాణశక్తి కలిగిన వాడిని. చెప్పు, ఉన్నవాడినే. ఒకటే టైటిల్. అరే ఎన్ని పేర్లు లేవు చెప్పడానికి. నీ పేరేంది వాళ్ళు అడిగితే ఏం చెప్పాలంటే ఉన్నవాడని చెప్పన్నాడు. అసలు ఒక్క ముక్క ఉన్నవాడని. ఆ ఉన్నవాడు ఒక ముక్కను తీసుకుంటే బుర్ర తిరిగి దిగ్గిరున్నా. అంత మ్యాటర్ ఉంది అందులో. నీ శ్రమలో ఉన్నోడిని, నీ నిందలో ఉన్నోడిని, అవమానంలో ఉన్నోడిని, చావులో ఉన్నోడిని, బ్రతుకులో ఉన్నోడిని, పుట్టుకలో ఉన్నోడిని, నీ తాత పుట్టుకలో ఉన్నోడిని, ముత్తాత పుట్టుకలో ఉన్నోడిని, వాడి తాత పుట్టుకలో ఉన్నోడిని, ఆదాం పుట్టుకలో ఉన్నోడిని, ఆదాం పుట్టక ముందు కూడా ఉన్నవాడిని, ఈ ప్రకృతి మొత్తం లయమైన తర్వాత కూడా ఉన్నవాడిని. చెప్పు, ఆ ఒక్క మొక్క ఎన్ని టచ్ అయితే చూడు. అది దేవుని మహాజ్ఞానం అంటే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుణ్ణి భూతద్దాలు పెట్టి లేనిదాన్ని ఉన్నట్టు ఏదో ఊహించుకొని భ్రమపడమని చెప్పట్లా. ఇంకా చెప్పాలంటే అనంతుడే ఉన్న దేవుణ్ణి అతి తక్కువ చేసి ఆలోచించొద్దు. అలా ఆలోచిస్తే దేవుణ్ణి నువ్వు చట్టంలో పెట్టిందని అవుతావు. ఇక ఆ పరిధిలోనే నీకు వస్తుంది. మహానదిని మహానదిగానే స్వాగతించు. మహానది దగ్గర తీసుకెళ్ళి ఒక అంగుళం పైపు వేసుకున్నావు అనుకో, నీ ఇంటికి వచ్చేది మాత్రం అంగుళం దారే. అక్క అర్థమైందా అనాయ్? మహానది నయగారా జలపాతం లాంటి నది అనుకో, అంత పెద్ద నది దగ్గరికి పోయి కూడా అంగుళం పైపు అరంగుళం పైపులు ఉంటాయి. అక్కడక్కడ వైర్లు కొడతారు. మరి ఒకటి పాతిక పైపు వేసుకోవచ్చు. అంత పెద్ద నదికి ఒక అరంగుళం పైపు కనెక్షన్ ఇచ్చుకున్నావు అనుకో, ఎంత వస్తాయి మీ ఇంట్లో నీళ్లు? అరంగుళం నీళ్లు బిందె నిండాలంటే ఎప్పటికీ? స్తోత్రం. అడుగు పైపు వేసావనుకో, అట్లా ఆన్ చేయగానే దన్మ నిండిపోయింది. అవునా? 10 అడుగుల పైపు, ఒక్కటే పెద్దది 10 అడుగుల పైపు తెచ్చుకున్నావు అనుకో, ఆన్ చేయగానే ముందు నువ్వు కొట్టకపోతావు అనమాట. ఇక్కడ నువ్వేమనుకుంటున్నావు అసలు దేవుడి గురించి? అదేమనుకుంటున్నాను? జ్వరానికి దేవుడు అని క్యాన్సర్ దేవుడు కదా. జలుబు దగ్గు కదా, జలుబు దగ్గు తుమ్ములకు దేవుడను, హెచ్ఐవికి దేవుడు కదా. అదేంటి నువ్వు దేనికి దేవుడు ఏమనుకుంటున్నాను?
ఎట్లా ఊహించుకుంటున్నాను? వాళ్ళు చెక్క పనుడు అనుకున్నారు, చెక్క పని చేసుకోవడం తప్ప ఏం మిగిలిన వాళ్ళకి. స్తోత్రం, హల్లెలూయా. అసలు ఆయన కాదు, ఆయన నిలువెల్ల బాడీ తాక్ చేయడం కాదు, ఆయన వస్త్రపు చెంగును ముట్టినా చాలు బాగుపడతాను అనుకుంది. టచ్ చేసింది 12 ఏళ్ళు, క్యాన్సర్ క్లోజ్ క్లోజ్ క్లోజ్. ఆ దెబ్బతో అయిపోయింది. ఆమె ఏమనుకుంది? వస్త్రపు చెంగును ముట్టిన. అవునా? నయమాన్ ఏమనుకున్నాడు? తాకి స్వస్థపరచాలనుకున్నాడు. ఎలీషా తన దగ్గరికి వచ్చి తాకి స్వస్థపరచాలనుకున్నాడు. అలాగే కొంతమంది వ్యక్తులు, కొంతమంది ఇక్కడ నిలబడేవాళ్ళు కూడా ఒక మాట నేను పలికినప్పుడు, ఆశీర్వచనం పలికినప్పుడు, శుభవచనం పలికినప్పుడు, దీవెన వచనం పలికినప్పుడు, స్వస్థత వచనం పలికినప్పుడు ఆమేన్ అనుకుని వెళ్తారు, జరిగిద్ది. కొంతమంది వెనక్కి వచ్చి నిలబడతారు. ఎందుకు? అబ్బో ఇవన్నీ మాటలు కాలే కానీ నువ్వు టచ్ చేయాల్సిందే. ఎండలో నల్లులు మాడినట్టు మాడుతూ ఉంటారు. నేను చూడలేక తింటాను, నేను మీకు దండం పెడతాను ఇలా అని చెప్పాను మన వాళ్ళకి, తమ్ముళ్ళకి, చిన్నవాళ్ళకి. పిల్లల్ని వేసుకొని నిలబడుతున్నారు, మరి ఏం చేయాలి? నేను ఆడ చేశాక మా ప్రార్థన అంటే కాదు అన్నయ్య చేయబెట్టి అబ్బాయి మీద అంట. దేవునికి స్తోత్రం. నీవేమనుకొనుచున్నావు ఆ పరిధిలోనే దేవుని కార్యం ఉంటుంది. నేను ఆయన నన్ను టచ్ చేయటం కాదు, ఆయన నన్ను తాకటం కాదు, నేను ఆయనను తాకితే చాలు. ఆయన కూడా ఆయన శరీరాన్ని అవసరం, ఆయన వస్త్రపు చెంగును తాకితే చాలు అనుకుంది. చూసింది, కార్యం జరిగిందా లేదా? చెప్పు. అమ్మా కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిన, సమాధానం గలదానివై ఓ అంటే యేసయ్యను ఏ చట్టంలో చూసిందామా? ఆయన బాడీ కాదు, ఆయన వస్త్రపు చెంగు చాలు అని ఆమె అనుకుంది. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు రాసుకో, నువ్వేమనుకుంటున్నావో. అతనేమనుకున్నాడు? ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కానయ్యా. నేను సహా అధికారిని, నా కింద కూడా సైనికులు ఉన్నారు. ఒకడిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. ఇది చెయ్యని నా దాసుని చెబితే చేస్తాడయ్యా, ఎందుకంటే వాడి పై అధికారిని కదా. అలాగే నువ్వు సమస్త ప్రకృతి మీద, సర్వ శరీరుల మీద, వారు కలిగి ఉన్న సమస్యల మీద నువ్వు అధికారివి. ఒక్క మాట సెలవి అయ్యా, నా దాసుడు స్వస్థత పొందుతాడు. నువ్వు రావాల్సిన అవసరం ఏముంది ప్రభువా? ఆజ్ఞాపించు, ఒక మాటను, ఏ రోగమా వదిలేయ్ అను, అయిపోయింది. మాట మాత్రము సెలవిమ్ము, నా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. అతడేమనుకున్నాడు? ఒక మాట పలికితే చాలు ప్రభు, ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేసయ్యా, అక్కడే ఉండి ఒక మాట చెప్పే అన్నాడు. అమ్మో, ఎంత గణపరిచాడో చూడు. నువ్వు ఇక్కడ దాకా వచ్చి చెప్పాల్సిన అవసరం ఏముందయా? నువ్వు అక్కడే ఉండి చెప్పవయా, జబ్బుకి అదే పోయింది. అప్పుడు ఆశ్చర్యపోయి, ఇశ్రాయేలులోనైనా నువ్వు ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని సంతోషపడి అతడు నమ్మినట్లే జరుగునుగా అన్నాడు. తన దాసుడు ఆ క్షణమందే స్వస్థత పొందెను. ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టినా చాలు బాగుపడుతుంది అనుకోనేను. ఆ క్షణమందే ఆమె రక్తము ధార కట్టెను. 12 ఏళ్ల జబ్బు అంటే ఒరిజినల్ క్యాన్సర్. అది ఇప్పటి వాళ్ళకి ఆ బలహీనరాలను చూపిస్తే క్యాన్సర్ 4th స్టేజ్ అని చెప్తారు. అస్సలు ఛాన్స్ లేదు, దాదాపు కీమోలు లేవు, ఏం మనకి రావట. అలాంటి కండిషన్లో ఉన్న వ్యక్తి ఆయన వస్త్రపు చెంగుడు, ఆమె అనుకున్నది ఆడ కార్యం జరిగింది. ఇక్కడ నీవేమనుకొనుచున్నావు దేవుడి విషయంలో అనేది ఒక పెద్ద సబ్జెక్ట్కి. ఇది నీ ఓపిక, దీని మీద ధ్యానం చేసుకుంటే బోల్డ్ అనే విషయాలు వస్తాయి. నీళ్ళ మీద నడిపించగలడు అనుకున్నాడు, దిగాడు. ఏమనుకున్నాడు? ప్రభు ఉన్నాడు, నాకే ప్రభు ఉన్నాడు, ఆయన నీళ్ళ మీద నడిచినప్పుడు నేను కూడా నడుస్తా. ఆయన ఉన్నాడు, ప్రభా నీవేగా, నేను కూడా నడుస్తా ప్రభా. ఎంత చనువో, నువ్వు నడుస్తున్నావుగా, నేను నడవాలా? నేను దోణిలో కూర్చుని లేదా నువ్వు నీళ్ళ మీద నడుస్తుంటే నేను కూడా నడుస్తాను. పక్కన వాళ్ళు ఏమనుకుంటారు? నడు సాట్ అబ్బాయి సాగింపులు చూడు, సాగింపులు. మరీ చిన్న పిల్లగాడు అవుతున్నాడు, నేను కూడా నడుస్తా ప్రభా, నడు. నిజమే, చనువు. యేసయ్యా నా తండ్రి,
కొడుకు కూడా చూడండి అలా స్పందిస్తాడు. తండ్రి సైకిల్ దొక్కుతున్నాడు, ఈడి సైకిల్ అంటున్నాడు, ఈ పెడలు అంటున్నాడు. నేను కూడా దొక్కుతా డాడీ అంటాడు. ఏందిరా తొక్కేది, నువ్వు అంత పెడలంతా లేదు డాడీ నేను కూడా దొక్కుతాను, నన్ను కూడా ఎక్కించి అంటాడు. ఇక ఆయన ఎక్కి కూర్చొని ఈడిని ఎక్కించి వీడికి హ్యాండిల్ పట్టించి కొంచెం పక్కన ఆయన పట్టుకొని తిప్పరా. తొక్కేది ఎవరు, ముందుకు పోయేది ఎవరు, నడిపేది వీడి ఫీలింగ్ ఏంది, ఈడట అందరికీ చూస్తాడు. చూస్తున్నా పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే భలే విషయాలు ఉంటాయండి. ఏదన్నా చూడు, తండ్రి చేసేది చూసి నేను కూడా చేస్తా అంటాడు కొడుకు. అంటాడు అనడా, చెప్పరేనండి. నీ కూతురు అంటల్లా మమ్మీ నేను కూడా చేస్తానని. నువ్వు చీపురు కట్ట తీసుకొని ఊడుస్తుంటే నీ బుడ్డ కూతురు ఆ పని చేసిద్దా లేదా, చిన్న కూతురు చేసిద్దా లేదా? దానికి మొత్తం చీపురు కట్టంతో ఉండదు, అది కింద పడి పొరలాడుతా దాన్ని అట్లని ఇట్లని. నిన్ను చూసి అలాగ చేశాడు పేతురు. ప్రభా నేల మీద నడుస్తుంది, నువ్వేనా, అమ్ము మునిగిపోవట్లేదు. ప్రభా అట్లయితే నేను కూడా దిగుతాను. ఉదారం, స్వతంత్రం. నా తండ్రి ఉన్నాడు అక్కడ, నాకే ఆయన నిలబడ్డాడు, ఆయన నీళ్ళ మీద నడుస్తాడు, నేను కూడా నడుస్తాను అనుకున్నాడు. నడిచాడు. పడవలో ఉన్నోళ్ళకంటే నయమేగా, పడవలో ఉన్నోళ్ళకంటే నయమేగా. వాళ్ళకి ఆ నమ్మకం లేకనే అందులో కూర్చుంది. ఎందుకు ఇచ్చిన గొడవ, మనకి సాహసాలు విన్యాసాలు ఎందుకు, అతనంటే అంత దుడుగు వ్యవహారం, పోతే పోతాడు, చేయగలిగింది లేదు, ఆయన అతను చూసుకుంటారు, మనకి ఎందుకురా. యోహాన్ చెప్పుంటాడు, ఆంధ్రే ఎందుకు ఇతను విన్యాసాలు చేస్తుంది, లేదా ఆంధ్రే యోహాన్ చెప్పుంటాడు. ఆ వాడు చెప్పిన వినడు అతను, అంత తొందర ఎందుకండి. ఆంధ్రే మీ వాడు దిగుతుంది, నువ్వు కూడా ఏం దిగేది, నీళ్ళు అయ్యి పోతాం. ప్రభు నడుస్తున్నాడుగా, నడిస్తే విశ్వాసం మనకు ఇంకా అంత డెవలప్ కాలేదు మన విశ్వాసం. ఆడు మునిగితే లేచిందో ఆడే దూకాలంటే. నిజమే, మునిగినా తేలినా ముందు దూకి రంగంలోకి గెలిచినా ఓడినా చచ్చినా బతికినా దేవుని వైపు చూసి భారం వేసి అడిగేస్తాడు చూడు, వాని చేతికి అప్పచెప్పాడు సంఘాన్ని. కొట్టు కొట్టు కొట్టు. ఆ తెగింపు కలిగిన వాడిని, దేవుణ్ణి గొప్పగా విశ్వసించగలిగిన వాడిని వాడుకుంటాడు. పేతురు నమ్మినంతగా వారు నమ్మలేకపోయారు యేసుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఆయన అల్లంతున్నాడు, అల్లంత దూరంలో. పేతురు నడుచుకుంటూ సగానికి పోయాడు, ఆయన దూరంగానే ఉన్నాడు. ఏదేం చేసి పక్క తిరిగాడు, గాలికి అల్లలేసింది, కాళ్ళ కింద ఇంత నీరుంది, ఆ నీరు ముంచుంది, పక్కన అల్ల ముంచిద్దా. యేసు వైపు నుంచి దృష్టి మళ్ళింది, మునిగిపోయాడు. మునిగిపోయేటప్పుడు ప్రభా ప్రభా అని కేకలేశాడు. బహుశా వాళ్ళు అనుకుని ఉండొచ్చు, అల్లంత దూరంలో ఉన్నాడు, ఇప్పుడు ఎటు వచ్చి నేల మీద నడుచుకుంటూ బ్యాలెన్స్గా అడుగులేసుకుంటాలని. నేల మీద నడిచి పరిగెత్తాడు. నేల మీద పరిగెత్తి పట్టుకుంటానే స్పీడ్గా, అలాగ పేతురు బ్యాలెన్స్ తప్పుతుంటేనే స్పీడ్ అయ్యాడు అక్కడ. మనకి నీళ్ళండి, ఆయన నేల మీద పరిగెత్తాడు, నీళ్ళ మీద పట్టుకొని చేతిని లే, నడిచావుగా బాగానే, ఏంది అల్ప విశ్వాసి, ఎందుకు మునిగావు తెలుసా, సందేహం. ఎందుకు సందేహపడ్డావు, లే అని మళ్ళీ నడిపించుకుంటూ తీసాడు దోణలోకి. బహుశా వాళ్ళు అనుకుని ఉండొచ్చు బాగా అయిందని. అప్పుడు ప్రభు ఏమని ఉంటాడు, మీకంటే బెటర్ లేపాండి అని ఉంటాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. మీకంటే నయమే, మీ అంత దరిద్రం కాదు, మీకంటే బెటరే. అందుకే మీ అందరికీ స్తంభం అంటూ నాయకుడు. పో ప్రియారా, నువ్వేమనుకుంటున్నావో ఆ రిజల్ట్ ఉంటుంది నీకు, జాగ్రత్త. దేవుడు పుడితే, రక్షకుడు పుడితే, ఇశ్రాయేలుకు రాజు పుడితే రాజప్రాసాదంలో పుడతాడు కానీ పశువుల పాకలో పుడతాడని ఎవరు అనుకుంటారు? నక్షత్రాన్ని చూసి వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు ఏమనుకునుచున్నారు? వాళ్ళు అనుకున్న దాన్ని బట్టి ఎంత నష్టం కలిగింది. అప్పటిదాకా చుక్కని నక్షత్రాన్ని వెంబడించిన వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ సొంత ఆలోచన ఉపయోగించి రాజు దగ్గరికి పోయినందున ఎంతోమంది పిల్లలు హతులవడానికి కారణమయ్యారు. జాగ్రత్త, మనం అనుకునే దాన్ని బట్టి నష్టాలు ఉంటాయి,
లాభాలు కూడా ఉంటాయి. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? మీ ఇంకోటి కూడా అర్థం కావాలి, ఇంకా బయలుదేరలేదేందని. సేవలోనైనా జీవితంలోనైనా మన శరీరానికి సంబంధించిన ఆరోగ్య విషయంలోనైనా మనం ఎదుర్కొంటున్న సమస్యల విషయంలోనైనా సైతాన్ గడు భయపెడతాడు. అలలు లేపి అయిపోయింది, అబ్బో అది కష్టం, ఇది కష్టం, అబ్బో అది కష్టం, నిద్ర పట్టుకొని చేస్తాడు వాడు. అవన్నీ దూది పింజలను కొండరాళ్ళుగా చూపిస్తాడు వాడు. మోసపోవద్దు. కొండ వంటి దేవుడినేమో దూది పింజలాగా చూసి, దూది పింజ లాంటి సమస్యనేమో కొండలాగా చూసి, ఏంది సైతాన్ చేసే మోసం కాదు. ఏమి లేదండి, వాడు నీకు కూడా అదే ఇస్తాడు. ఏంటి ఇందా చూసి దుర్భిణి ఏమండి, దూరదర్శిని అని కూడా అంటారు దాన్ని. అది నీకు ఇస్తాడు. ఇచ్చి నీ సమస్యకి వెళ్ళి, లేదా నువ్వు స్ట్రగుల్ చేస్తున్న ఈ విషయం ఏదైనా సరే దానికి వెళ్ళేమో భూతద్దం పెడతాడు. అప్పుడు నీకు అది ఎట్లా కనపడిద్ది? దూది పింజ కూడా ఎట్లా కనపడిద్ది? నేను చెప్పేది నిజం, ఇది సీరియస్గా తీసుకోండి, లేకపోతే తేడా పడతారు. ఇక నా సంబంధం లేదు, నేను చెబుతున్నా. దేవుడికి వెళ్ళేమో చిన్న అద్దం పెట్టి చూపిస్తాడు వాడు. దేవుడికి వెళ్ళి చిన్న అద్దం అంటే ఇందాక నేను చూపించానే, వాడు అంత మనిషి, వాడు ఉన్న ఇల్లు కూడా చూడు ఎంత కనపడుతుందో, ఇంత అద్దంలో. దేవుడికి వెళ్ళి చిన్న అద్దం చూపిస్తాడు, వాడు నీ సమస్యకి వెళ్ళి భూత అద్దం పెట్టి చూపిస్తాడు. ఇప్పుడు నువ్వు చూస్తే ఎట్లుంటుంది? దేవుడేమో నీకు కొంచెం కనపడతాడు, సమస్య ఏమో దాన్ని బట్టి ఇక నువ్వు అనుకుంటుంటావు అన్నమాట. ఏమో అబ్బో మళ్ళీ ఒత్తిడి, అరే బాబాయ్ కొండలాంటి సమస్యలు ఏం చేద్దాం. దేవుడేమో చిన్న బండలాంటాడు, చిన్న రాయలాంటాడు. మరి నీవు నా వల్ల గాంధీ, నీ వల్ల చూస్తానేమన్నా ఒడ్డుకు లాగుతానేమో అనేది మనకి అడ్డం తిరిగేటట్టుంది. నాకు అడ్డం తిరిగేది కానీ నువ్వెంత నాయనా, నీకెంత నాయనా, నువ్వెంత? ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత. నీకు నా సమస్య ఎంత? అలా తీసేస్తాం. ఎన్ని తీసేలా? మాట మాత్రం సెలవియ్యా, అయిపోయింది. ఇప్పుడు ఇంత చెప్పినా మీ హృదయాల్లో ఏమన్నా కాస్త కదలిక వచ్చిందా? లేకపోతే ఏంది మే, అంతేనా? నవ్వవా? నవ్వండి, కాస్త నవ్వండి, కాస్త బరువు దించుకోండి. ఎవరికి వెళ్ళి చూస్తున్నారు? ఏసైకి చూడండి. మీరు అనుకునే విషయాలు కొంచెం మార్చుకోండి. మీరు అనుకునే దాన్ని బట్టే ఫలితం ఉంటుంది. ఏది అనుకున్నానో అదే నా మీదికి వచ్చింది అన్నాడు ఏబు 3:25. ఏబు 3:20. పడి తినో అది ఏ నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. బిడ్డలారా జాగ్రత్త. నీవేమనుకొనుచున్నావు? ఏమనుకున్నాడు? నా భార్య ఇంత అద్భుతంగా ఉంది, రివర్స్ అయిద్దేమో అని. అయ్యింది. నా పిల్లలు 10 మంది సూపర్గా ఉన్నారు, వీళ్ళకేమన్నా అయిద్దేమో అనుకున్నాడు. అయ్యింది, మొత్తం పోయారు. నా ఇల్లు సంసారం పచ్చగా కళకళలాడుతూ ఉంది, ఇలానే ఉంటుందో ఏమన్నా అయిద్దో. అయ్యింది, పోయింది. నా బాడీ ఉక్కులాగుంది, స్ట్రాంగ్గా, బలహీనతకు గురైద్దేమో. అయ్యింది. ఇంకా అనుకోవాల్సింది ఏమి లేవు, అనుకుని అన్న అయినాయి. అప్పుడు దేవుడు అన్నాడు, ఇంకేమన్నా అనుకోనైనా, ఇంకేం అనుకో. ఏమనుకుంటా? నేను ఎట్లా అయ్యాను, అయినా నా దేవుడు సజీవుడు, నాకు మరలా బాగు చేస్తాడు. నేను కోల్పోయిన వాటికి ప్రతిగా 2 అంతలు నాకు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, జలములలో బడినే వెళ్ళిన అవి నా
పారవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దేవునికి మహిమ. ప్రైజ్ ద లార్డ్. ఏమన్నాడు చివరికి? ఫస్ట్ అనుకున్నాడు ఈ బోద్యం అది బోద్యం, ఏ యుద్ధం ఇది యుద్ధం అని. చివరికి అనుకున్నదంతా అయింది, మొత్తం ఎఫెక్ట్ అయింది. చివరికి ఇక ఇప్పుడు అలా అనుకోకుండా ఇప్పుడు ఇంకొక టైపులో అనుకుంటున్నాడు. ఏంటి తెలుసా? నా దేవుడు రెండంతలుగా నాకు తిరిగి మేలు. జలములలో పడి నేను దాటి వెళ్ళినప్పుడు అవి నా మీద, అగ్నిలో నేను నడిచిన నేను కాలి పోను. నేను నా దేవుణ్ణి మళ్ళా చూస్తాను. నా దేహం అంతా ఈ ఛిద్రమైపోయినా సరే మళ్ళా తిరిగి నేను పూర్వస్థితికి వచ్చి మళ్ళా నా దేవుణ్ణి నేను చూస్తాను. శోధించబడిన మీదట నేను శుద్ధ సువర్ణం అవుతాను, తిరిగి నేను ప్రకాశిస్తాను. పూర్వపు వైభవానికి మించిన వైభవం నా దేవుడు నాకు ఇస్తాడు. దేవుడు నాకు ఇస్తాడు. దేవుడు నీ జీవితంలో, నీ ఇంటి వారి జీవితంలో, నీ తల్లిదండ్రుల విషయంలో, నీ పిల్లల విషయంలో, నీకు సంబంధించిన విషయాల్లో దేవుడు ఒక స్టెప్ తీసుకుంటాడు, ఒక మలుపు తీసుకుంటాడని నమ్ము. దేవుడు కార్యం చేస్తాడు, ఏదో ఒక స్టెప్ తీసుకుంటాడు, ఏదో ఒక కార్యం చేస్తాడు నా దేవుడు. మొత్తం పూర్తిగా అంత డ్యామేజ్ అయిపోయినా సరే నువ్వు ఇదే నమ్మాలి. నువ్వేమనుకుంటున్నావో చూస్తాడు. లేదు దేవుడు టర్నింగ్ తీసుకుంటాడు, నా లైఫ్ ఇలా కొనసాగదు, టర్నింగ్ తీసుకుంటాడు, తిరిగిద్ది ఒక మలుపు తిప్పుతాడు. నా తండ్రి ఎదురు చూస్తున్నా, తీసుకుంటాడు, తప్పకుండా తీసుకుంటాడు. నా విషయంలో జోక్యం చేసుకుంటాడు, చేస్తాడు. ఇది నాకు ఇలేదంటే ఇంకా పెద్దది ఎక్కడో, నేను అనుకున్న ఈ కార్యం చేయలేదంటే ఇంకా ఉన్నతమైంది ఏదో, ఇంత దూరం తిరుగుతున్నాను నేను, నాకు దగ్గరలోనే ఎక్కడో అన్నీ పొందాను. దేవునికి మహిమ, దేవునికి మహిమ. 150 కిలోమీటర్లు పోయి దేవులాడా ఏదో ఒక దానికోసం. ఆడ తిరుగుతున్నా కానీ లోపల ఏమనుకుంటున్నాను తెలుసా? 150 కాదే, అక్కడే ఏదో దాచి పెడతాడు, అక్కడే ఏదో నాకు సిద్ధపరిచాడు. చివరికి నేను వెతికింది కాదు, నేను అనుకున్నది, హృదయంలో ఏమి నమ్మానో అదే నా దేవుడు చేశాడు. ఏమనుకుంటున్నావురా తల్లి? మీటింగ్ రౌండా? నేను చెప్పింది ఇప్పుడు అది అనుకో. నువ్వేమనుకుంటున్నావమ్మా? నువ్వేమనుకుంటున్నావు తమ్ముడు? బలహీనతలో, బందీఖానలో బందీలైపోయిన బిడ్డలారా, వ్యసనాలకు బానిసలు అయిపోతున్నవారు కొంతమంది అనుకుంటే ఇంకా లేదురా నా లైఫ్ అయిపోయిందిరా, నా జీవితం కొలాప్స్ అయిపోయిందిరా, ఇంకా లేదురా నాకు అవకాశం లేదు అనుకుంటున్నావా? నిజంగానే ఉండదు. లేదు లేదు అట్టడుగు స్థితికి దిగజారిన నాకు దేవుని కనికరం వస్తుంది. దేవుడు నన్ను తిరిగి పైకి లేపుతాడు, నన్ను వదలడు, నా లైఫ్ టర్నింగ్ తీసుకుంటుంది. నేను ఇలానే ఉండను, నేను మారుతాను, నా జీవితం వెలిగించబడింది, నేను కూడా 10 మందికి ఆదర్శవంతంగా ఉండే రోజు ఒక రోజు వచ్చింది. నా బ్రతుకు అట్టే కాలం ఇలానే సాగదు, ఇలానే నేను ఉండను, నేను సహా సంతోషించే రోజు, నేను కూడా ఘనంగా తల ఎత్తుకునే రోజు, నేను కూడా గౌరవంగా బ్రతికే రోజు, నేను కూడా 10 మందికి సాయం చేసే రోజు, నేను 10 మందిని ఆదరించే రోజు, నేను దీనుల్ని కనికరించే రోజు, 10 మందికి చైతన్యం కలిగించే రోజు ఒకరోజు వస్తుంది. నా దేవుడు నాకు దాన్ని సిద్ధపరుస్తాడు అనే నిశ్చయత అనుకోవాలి. ఊపిరి ఉన్నంత వరకు నిరీక్షణ చావకూడదు. వ్యతిరేక ఫలాలను అనుకోవద్దు. దేవుడు నీ పక్షంగా కార్యాలు చేస్తాడని అనుకో. కఠినమైన వ్యతిరేకతలో ఉండి కూడా పేకల దాకా మునిగినా సరే ఒక్కటే దృష్టి పెట్టుకో, ఆయన వస్తాడు, నన్ను లేవనెత్తుతాడు. ఏడు వచ్చాడా, లేవనెత్తాడా, అయిపోయిందిగా, ఎక్కడ దాకా మునిగావు కంటే తల మునగలేదుగా. ఆగు, అది కూడా జరిగిందా కాగు. టర్నింగ్ తీసుకుంటాడంతే, మలుపు తిప్పుతాడంతే. నేను ఏదైనా నమ్ముతున్నాను. మాట చెప్పటం కాదు, మళ్ళీ పక్కన నేను నమ్మన్నాడుగా శాలేమని నేను నమ్ముతున్నాను అంటాం కాదు. బయటికి చెప్పాల్సిన అవసరంలా, లోపల నీవేమనుకుంటున్నావో దేవుడు పట్టించుకుంటాడు. జాగ్రత్త. వస్త్రపు చెంగు ముడితే చాలు అనుకుంది, జరిగింది. మాట మాత్రం సెలవిస్తే చాలు అనుకున్నాడు, అయిపోయింది.
దేవునికి స్తోత్రం.